అయ్యో నా చూస్తావేంట్రా? తొందరగా ఓపెన్ చెయ్యండి చెయ్యండిరా. ఏమండి మిమ్మల్ని సంచి తెమ్మని తెచ్చారా? ఇదిగో తెచ్చాగా. ఎందుకు? మేకప్ కిట్లు పెట్టుకోవడానికా? గిఫ్ట్లు చూసారుగా, ఒక కారుకు సరిపోయేటట్టుగా ఉన్నాయి. వెళ్ళి పెద్ద బ్యాగులు తీసుకురండి, వెళ్ళండి. ముందు ఓపెన్ చేసి చూడండి, తర్వాత వేద్దాం పెద్ద గోతం. సరే సరే, ఏదో ఒకటి ఓపెన్ చేయరా. నేను అమ్మా అత్తయ్య, అత్తయ్య గారు. అయ్యా బొమ్మలా అయ్యయ్యయ్యయ్యా, ఏంట్రా బాక్సులు సైజులు చూస్తే చాలా కాస్ట్లీ గిఫ్ట్లేమో అనుకున్నాను. తీరా చూస్తే కోతి బొమ్మలు, కోడి బొమ్మలు, ఈ పీక. ఇంత పెద్ద గిఫ్టుల్లోనే ఏమీ లేకపోతే ఇంకా చిన్న కవర్లలో ఏముంటాయి నా బొందా? వాసన చూస్తుంటేనే మైండ్ రిలాక్స్డ్ గా ఉంది. వాసన నాకు కనిపించట్లేదక్కా. వాసన ఎలా కనబడుతుంది వెర్రి మొహందానా? మరిప్పుడు నువ్వు వాసన చూస్తుంటే అన్నా, కనపడకుండా ఎలా అన్నావక్కా? ఇలా వాగుతుంటే కావి చల్లగా అయిపోతుంది.
ముందు నోరు మూసుకుని తాగు తాగు. ఏయ్! ఏం చేస్తున్నారు మీరు? కాఫీ తాగుతున్నాం అత్తయ్య గారు. ఏదో విషం తాగుతున్నట్టు అంత పెద్ద రియాక్షన్ ఇచ్చారేంటి అత్తయ్య గారు? కాఫీనేగా తాగుతుంది. విషం తాగితే నేనెందుకు రియాక్షన్ ఇస్తానే? నువ్వే కదా ఇస్తావు. అసలు మీకు బుద్ధుందా? భరించలేని కష్టాలతో నేను బాధపడుతూ ఉంటే కాఫీ తాగడానికి మీ ఇద్దరికి మనసులా వచ్చిందే. కాఫీ తాగడానికి మనసు ఎందుకు అత్తయ్య గారు? నోరుంటే చాలు కదా. అయినా కష్టాల్లో ఉంటే మీరు మానేయాలి కానీ మమ్మల్ని చంపుతా. అసలు కష్టాలు వచ్చిందే మీ వల్లే. ఆ? ఆ? వద్దే వద్దే అంటున్నా వినకుండా మేం వస్తామని ఆ తులసి సీమంతానికి వచ్చారు. ఆ చిత్తూరులో చెత్త కాగితాలు చెత్త బొమ్మలే తప్ప వేరే ఏమన్నా గిఫ్ట్ గా వచ్చాయా? ఒక్క పైసా కూడా చేతికి రాలేదు. దాంతో మీ అందరికి పెట్టిన దారి ఖర్చులు లాసు. ఆ లాసు పూడ్చాలంటే కొన్నాళ్ళు కాఫీలు మానేయాలి. ఇదెక్కడ అన్యాయం అత్తయ్య గారు? మా వల్ల లాస్ అవడం ఏంటి? అవునే, మీరు రాబట్టే కదే దారి ఖర్చులు పెరిగాయి. అంటే మీకు పెట్టిన ఖర్చు లాసే కదా. ఏమా ఆ, 1000 రూపాయలు దారి ఖర్చున నువ్వు లాస్ అని ఫీల్ అవుతుంటే ఉమ్. మరి మన ఇంట్లో 1,00,000 అక్షరాల 1,00,000 రూపాయలు పోయాయి. దానికి నువ్వెంత ఫీల్ అవ్వాలి? ₹1,00,000? ఆ, ఏంట్రా నువ్వనేది? అవును, అది కూడా మీ బీరువాలో డబ్బులే పోయాయి. మీ కోడలే తీసింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? నువ్వు విన్నది పచ్చి నిజమమ్మా. మా యావడ శ్రీమతి మధుమతి నీ కన్ను గప్పి నీ బీరువాలోంచి 1,00,000 రూపాయలు కొట్టేసింది. అది మేం మా కళ్ళారా చూసాం. నీకు తెలియకుండా చేసిన దొంగతనానికి మేం ముగ్గురమే సాక్షులం. పిచ్చి వాగుడు వాగారంటే ముగ్గురు పళ్ళు రోల కొడతాను. ఏమనుకున్నారు? హ, మధు దొంగతనం చేసిందని చెప్పగానే నేను నమ్మేస్తాననుకున్నారా? మధు నిప్పు అంటే తనేంటో తన క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. మీకు తన మీద కోపం ఉంటే ఇంకేమైనా చెప్పండి. అంతేగాని పరాయి సొమ్మును పాములాగా చూసే ఆ అమ్మాయిని దొంగ అంటే నేను చచ్చినా నమ్మను. మేం చెప్తుంది నిజం అత్తయ్య గారు. తులసక్క సీమంతానికి డబ్బులు లేవని వాళ్ళ నాన్న బాధపడుతుంటే ఆయనకి ఇవ్వడానికి మీ బీరువాలోంచి కొట్టేసింది. అవునమ్మా, అందుకే ఆ వీరాస్వామి అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయగలిగాడు. లేకపోతే ఊరి గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఫంక్షన్ హాల్లో సీమంతం చేసేంత డబ్బెలా వస్తుంది? నాకు తెలుసు మధు పెద్ద దొంగని. చిన్నరమయ్యండి. నేను మధుమతి మీద అభిమానం చూపిస్తున్నానని ఆమెంటే ప్రేమగా ఉంటున్నానని పుల్లలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా? ఏ పాపం ఎరుగని ఆ అమాయకురాల్ని దొంగని చేయాలని చూస్తున్నారా? ఇంకోసారి మధుని దొంగ అన్నారో మూతి మీద వాత పెడతాం. మూతి మీద కాదు, ఆ మధు దొంగని నిరూపిస్తే దాని చేతుల మీద వాతలు పెడతారా? తను దొంగతనం చేయలేదని నిరూపణ అయితే అదే వాత మీ ఇద్దరి చేతుల మీద పెట్టించుకుంటారా? ఆ, ఓ, ఓ, ఓ. మేం రెడీ. నేను రెడీ. ఏ శిరీష, వెళ్ళి అట్లగడ కాల్చి తీసుకురావే. అత్తయ్య గారి చేతి వాత ఏ కోడల మీద పడుతుందో చూద్దాం. వెళ్ళు. ఏయ్, ఏయ్. ఉండవే చెప్తాను. మధుమతి, అమ్మా మధుమతి. తనని పిలవడం ఎందుకు అత్తయ్య గారు? వెళ్ళి బీరువాలో డబ్బులున్నాయి లేదో చూస్తే తెలిసిపోతుందిగా. ఆ డబ్బు మీరే తీసి తన మీద నిందలు వేస్తుండొచ్చుగా. అందుకే తనని పిలుస్తున్నాను. ఆ? ఓకే అమ్మా, సరే. మరి మధు నిజం చెప్తున్నాను, నమ్మకం ఏంటి? తను నిజం చెప్పకపోవచ్చురా, కానీ అబద్ధం మాత్రం ప్రాణం పోయినా చెప్పదు.
ఆ నమ్మకం నాకుంది. ఏంటత్తయ్య గారు? అమ్మా, ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? ఏంటది? తులసి సీమంతం వాళ్ళ నాన్న చేశాడా, నువ్వు డబ్బు సాయం చేసి చేయించావా? చెప్పు మధు. అత్తయ్య గారు, మీ బీరువాల ₹1,00,000 నేనే కొట్టేసి సీమంతాన్ని ఘనంగా జరిపించానండి అని చెప్పు. మాట్లాడవేంటి మధు? అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, చెప్పు. ఓయ్, నిన్నే. నువ్వు అలా మౌనంగా ఉన్నావంటే దొంగతనం నువ్వే చేసావని ఒప్పుకున్నట్టేనా? చెప్పు మధు, వాళ్ళు నిన్ను దొంగ అంటున్నారు, నేను కాదు అంటున్నాను. వాళ్ళ మాట నిజమా, నా నమ్మకం నిజమా? డబ్బు నువ్వు తీసావా? వాళ్ళ మాటే నిజం. నేనే ఆ డబ్బు తీసాను అత్తయ్య గారు. నేనే ఆ డబ్బు తీసాను అత్తయ్య గారు. మధు, నువ్వు దొంగతనం చేసావా? ఇంకా అనుమానమా అత్తయ్య గారు? తను పెద్ద దొంగ. మా ఆవిడ పైకి అమాయకంగా కనపడుతుంది గాని అమ్మా కాలాంతకురాలు. మధు, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఒక్క మాట నాతో అనుంటే నేనే ఇచ్చుండేదాన్ని కదమ్మా. అయినా ఇంకా మాట్లాడేట అత్తయ్య గారు. శిరీష, వాత రెడీ అమ్మా? రెడీ అక్క. ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు? తన దొంగతనం చేయలేదంటే నాకు వాత పెడతానన్నారు. మరి తను దొంగ అని తేలింది కదా, చేతి మీద వాతలు పెడతారా? ముద్దుల కోడలు కదా, అత్తయ్య గారికి మనసు ఒప్పదు. ఆ యాక్షన్ ఏదో నువ్వే తీసేసుకో అక్క. అలాగే. వద్దు. ఆగు 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 ఆగు. నేను డబ్బు తీశాను అన్నాను కానీ దొంగతనం చేశాను అన్నానా? ఎటకారమా? అమ్మకి తెలియకుండా అమ్మ బీరువాలోంచి డబ్బు తీసావు, ఆ దొంగతనం కాదా? అలా చేసిన వాళ్ళని దొంగ అనరా? అంటారు ఎప్పుడు నేను ఆ డబ్బు నా స్వార్థానికి వాడుకుంటే. అదే అత్తయ్య గారికి లాభం వచ్చి పనిచేస్తే దాన్ని దొంగతనమని ఎలా అంటారండి? మధు, ఏంటమ్మా నువ్వనేది? ఆ డబ్బుతో నాకు లాభం వచ్చి పనిచేసావా? ఏం చేసావమ్మా? వడ్డీకిచ్చాను అత్తయ్య గారు. వడ్డీకిచ్చావా? ఎవరికిచ్చావమ్మా? నాకే ఇచ్చిందమ్మా. అర్జెంటుగా ₹1,00,000 కావాలని మీ దగ్గరికి వచ్చాను. సమయానికి మీరు లేకపోవడంతో మధుమతి గారిని అడిగాను. అవునత్తయ్య గారు, లక్షిస్తే నెలకి 50,000 కలిపి 1,00,000 ఇస్తామన్నారు. అందుకే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. తీసుకుని వారమే అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం
లక్షన్నర డబ్బు ఇస్తున్నానమ్మా, తీసుకోండమ్మా. అత్తయ్య గారికి ఇవ్వండి. ఇవిగోండమ్మా, వస్తానమ్మా. అయ్యో 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 లక్షన్నర. అయ్యో 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 ఒక్క నెల కాదు కాదు, ఒక్క వారంలో 50,000 లాభం. ఇన్ని సంవత్సరాలుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా నేను కూడా 1,00,000 మీద నెలకు 50,000 సంపాదించలేదమ్మా. అలాంటిది నా చిన్న కోడలు 1,00,000కి నెలకి 50,000 సంపాదించింది. అయ్యో, ఎలా అయినా నువ్వు గ్రేట్ అమ్మా మధుమతి. వడ్డీ వ్యాపారంలో ఈ అనసూయ పేరు నిలబెట్టావు, తెలివిలో నన్ను మించిన దానివని నిరూపించుకున్నావు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఏయ్, బంగారం లాంటి పిల్లను పట్టుకుని దొంగ అని నిన్న వేస్తారా? నిజాలేంటో తెలుసుకోకుండా వాత పెట్టబోతారా? అసలు వాత పెట్టాల్సింది మధు కాదే, మీ ఇద్దరికి. ఇలా ఇవ్వు. ఆ, పట్టండి, చేయి పట్టండి. సేయ్, పరిగెత్తకండి. వస్తున్నాను, ఆగండి. ఆ, అత్తయ్య గారు ఆ? ఏదో తెలియక చేశారు, వదిలేయండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతేనా ఆ, ఈ డబ్బులు లోపల పెట్టేసి వస్తానమ్మా. అలాగే అత్తయ్య గారు. ఆ, ఒసేయ్, ఈ గొరటి తీసుకెళ్ళండి. ఛీ! ఏంటి మొగుడు గారు అత్తయ్య గారి దగ్గర ఇరికించాలనుకున్నారా? హ్మ్. నేను దొరకనుగా. మధుమతి ఇక్కడ. అమ్మో, ఇంకొక్క నిమిషం అక్కడే ఉండుంటే అత్తయ్య గారు నా చేతి మీద వాత పెట్టుండేవారు. అదృష్టం కొద్దీ తప్పించుకున్నా. అసలు మధు తులసోదన ఫంక్షన్కి డబ్బు ఖర్చు పెట్టింది కదా, మరి ఆ 1,00,000 ఎలా వచ్చినట్టు? వాడు 1,00,000కి నెలకి 50,000 వడ్డీ ఎలా ఇచ్చినట్టు? వాడు నిజంగా అప్పు తీసుకున్నాడా? అంటే ఇదంతా మధు ఆడించిన డ్రామానా? ఇది డ్రామా అయితే మరి వదిన సీమంతం ఎలా జరిగినట్టు? అక్కడ డబ్బు ఎవరు ఖర్చు పెట్టినట్టు? ఒకవేళ తులసికి వాళ్ళ నాన్నేమైనా ఖర్చు పెట్టాడేమో. పాత సినిమాలో గుండె పట్టుకొని ఏడ్చే గుమ్మడిలా ఉంటాడు, ఆయనేం ఖర్చు పెడతాడు? కరెక్ట్ వదిన, నాకు తెలిసి ఆయన స్థాయికి అంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత ఆయనకు లేదు. హ్మ్, కాకపోతే కూతురు సీమంతం కాబట్టి మాక్సిమం ఓ 50,000 ఖర్చు పెట్టచ్చు. మరి మధుకంత డబ్బు ఎలా వచ్చిందంటావు? తెలుసుకోవాలనుందా?